చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మహాగాయని స్వరం మూగబోయిందని తెలుసుకున్న సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. తన మధుర గానంతో శ్రోతలను విశేషంగా అలరించిన జానకమ్మ ఇక లేరన్న వార్త విని సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకమ్మ గాన కోకిల అని, ఆమె స్వరం అజరామరం అంటూ కొనియాడారు. ఆమె సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులతో పాటు ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సైతం తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. జానకమ్మ మరణ వార్త తన హృదయాన్ని కలిచివేసిందని ప్రముఖ నటుడు చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. జానకమ్మ గాయని మాత్రమే కాదు, భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి అని కొనియాడారు. సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయామన్నారు. గాన కోకిల జానకమ్మ ఇక లేరనే వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రాలతో పాటు తన చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు శ్రోతలను రంజింపజేస్తూనే ఉంటాయన్న బాలకృష్ణ తమ కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగు చిత్రసీమతో పాటు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటులు, సినీ గాయకులు, సంగీత దర్శకులు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళ మాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయన్నారు. జానకి మరణం పట్ల పలువురు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేశారు. జానకి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. జానకమ్మ గాత్రం అజరామరమని కొనియాడారు. ఆమె పాడిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జానకి మరణం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. గాన మాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను జానకి గెలుచుకున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రముఖ గాయని జానకి మరణ వార్త ఎంతో బాధాకరమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆమె తన బాల్యంలో కొన్నేళ్లు సిరిసిల్లలో నివాసం ఉన్నారని గుర్తు చేసుకున్నారు. దక్షిణాది గాన కోకిల ఎస్ జానకమ్మ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగింటి ఆడపడిచైన ఆమె 6 దశాబ్దాలకు పైగా సాగిన తన అసమాన సంగీత ప్రస్థానంలో ఎన్నో తరాలను తన అమరగానంతో మురిపించారన్నారు. ఆమె అమూల్యమైన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఎస్ జానకి తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగు గాయనీమణుల్లో ఆమె ఒక ఆణిముత్యంలాంటివారని, ఆమె గాత్రం ఎంతో మధురమైనదని కొనియాడారు. జానకి పాడిన గీతాలను తెలుగువారు ఎప్పటికీ మరచిపోరని వ్యాఖ్యానించారు. లోకేష్ సహా మంత్రులు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తన మధుర గానంతో భారతీయ సంగీత రంగానికే విశిష్ట సేవలందించిన జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. జానకి మరణం పట్ల తమిళనాడు సీఎం విజయ్, ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం శివకుమార్ సహా ఆ రాష్ట్ర సినీ రాజకీయ ప్రముఖులు జానకి కుటుంబానికి సానుభూతి తెలిపారు.